కొంచెం ఉడకాల, కడుపు నొప్పి వస్తుంది ఇట్లుంటే కదా. మీ మనసాక్షి తెలుసు ఏమ్మా, ఏం తమాషాలు ఉందా మీకు? వాళ్ళు చెప్పడము మీరు చేయడము. ఏమయ్యా పోతావు దినం సాయంత్రం ఇంటికి పంపిస్తాను నేను. శనిపిండి ఏందా కలిపేది? సంపండి వాళ్ళని, విషయం పెట్టి సరిపోతుంది. ఏమయ్యా పప్పులో శనగపిండి కలిపేది చిక్కదనం కోసం? నాకు ఏం కథ చెప్పావు నువ్వు రాగానే? సార్ మీరు చెప్పిపోయినా అదే విధంగా జరుగుతూ ఉంది అనే కంప్లైంట్ వస్తే మటుకు ఖచ్చితంగా నీ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటాం మేము. బాగలేనిటి ఏంటో చెప్తే మారుస్తాను నేను. చికెన్ బాగా చేస్తారా? బాగుంటుందా ఆ రోజు? కొంచెం ఎక్కువ తింటారా ఆ రోజు? మధ్యాహ్నం ఆదివారం పూట బగరన్నం చేస్తారా? ఏమంటారు దాన్ని? పలావే కదా, దాంట్లో చికెన్ ఇస్తారు కదా. గుడ్లు రోజు బాయిల్డ్ ఎగ్ ఇస్తున్నారా? బాయిల్డ్ ఎగ్ రోజు బాయిల్డ్ ఎగ్గేనా? ఎప్పుడన్నా ఫ్రై చేస్తారా? కుక్కిరీ చేపిస్తే బాగుంటుందా మీకు? ఎప్పుడన్నా ఒకసారి. రోజు బాయిల్డ్ ఎగ్ బోరు కదా, బాగుంటుందా చెప్పనా? కుక్కిరీ చేయండి అప్పుడప్పుడు అని, వారానికి ఒకసారి చెప్పనా? అన్నంలో కుక్కిరీ అయితే బాగా కలుపుకొని తినచ్చు కదా. బాయిల్డ్ ఎగ్ రోజు తిని ఏముంటుంది? రోజు బాయిల్డ్ ఎగ్ లేరు, రుచిరా పచ్చిలే. చెప్పనా? అది చెప్పి చేపిస్తా. ఇంకా చెప్పండి మీరు ఏమంటే నేను రిక్వెస్ట్ చేసి నేను పైనుంచి మార్పిస్తా కూడా. మెనూ అంతా మార్పిస్తా కావాలంటే. ఏ మెనూ బాగలేదు చెప్తే ఆ మెనూ మార్పిస్తా. సార్ మెనూ ఏది కావాలంటే అది మార్పిస్తా మీరు చెప్తే కదా. మేము ఈరోజు సర్ప్రైజ్ విజిట్ ఇది. మేము ముందు వస్తామని ఎవరికి తెలియదు ఇక్కడికి. సాంబార్ అంత టేస్ట్ లేదే, మీరేందుకు బాగుంది అంటారు? మీకు కారం ఉంటే బాగుంటుందా? కారంగా ఉంటే బాగుంటుందా? నా లాంగ్వేజ్ అర్థమవుతుందా మీకు? ఏరా అన్నం కర్రీ ఉడకలేదే, కొంచెం గట్టిగా ఉంది అన్నం, కొంచెం బియ్యం ఉంది. కొంచెం ఉడకాల, కడుపు నొప్పి వస్తుంది ఇట్లుంటే కదా. సాయంత్రం మజ్జిగ ఇస్తారా? బాగుంటాయి, పుల్లగా ఉంటాయి. ఏమన్నా బాగానే ఉంటాయా? ఉప్మా ఏమన్నా బంక చేస్తారా? బాగా పొడిగా వస్తుందా? దాంట్లో చట్నీ చేస్తారా? మీ వార్డెన్ సారు ఆయన వార్డెనా? మంచిగా అన్నీ బాగా మంచిగా పెడతాడా? అరటిపండు ఇస్తున్నారా? చికి ఓకేలే. అరటిపండు పెద్ద ఇస్తారా చిన్న ఇస్తారా? చిన్న అయితే 2 ఇస్తారా? జాగ్రీ ఇది మన రాయి మాల్ట్. మీకు రాయి మాల్ట్ ఇష్టమా లేకుంటే రాయి మాల్ట్ లాగా మెత్తగా గడ్డలాగా చేస్తారు? రాయి మాల్ట్ లేకుండా గడ్డలాగా చేసి దాంట్లో కొబ్బరి వేస్తారు కొంచెం ముద్దలాగా. అంటే ఒక పెట్టు అట్లా చేపిస్తే బాగుంటుందా? జావనే బాగుందా? లూజునే బాగుందా? ముద్దలాగా చేస్తే బాగుంటుందా? రాయిజావి బాగుందా? బెల్లం వేసి చేసేది. ఇక్కడ వసతులన్నీ బాగున్నాయా? దోమలు ఉన్నాయేమన్నా? దోమలు నీళ్ళు బాగుంటాయా? ప్యూరిఫైడ్ ఏమన్నా ఉందా? ప్యూరిఫైడ్ అంటే నీళ్ళు ఏమన్నా మిషన్ ఉందా? నీళ్ళ మిషన్, ఆర్ఓ ప్లాంట్ అంటారు చూడు, నీళ్ళ ప్లాంట్ ఉందా మీకు? హాస్టల్కి ఉందా? దాంతో ఏమైనా తాగేది మీరు? మీరు ఏమన్నా చెప్తే నేను కొన్ని మారుస్తా. ఇప్పుడు కుక్కిరీ చేపిస్తా వారానికి ఒక రోజు. అర్థమైంది? అన్నం కొంచెం ఉడకాలని చెప్పి చెప్తా. ఇట్లా ఏదైనా మీరు చెప్తే నాకు సజెషన్ ఇస్తే, అందుకే మీ సార్ వాళ్ళు ఎవరు లేకుండా వచ్చి కూర్చున్నాము మీతో మాట్లాడాలని. మీరు ఏమైనా మంచి విషయాలు చెప్తే నేను నిర్ణయం తీసుకుంటా. ఇంకా ఏమన్నా చెప్తే అన్నీ బాగానే ఉన్నాయి ఇక. మీరు ఏ విషయాలు చెప్పినా అన్ని జాగ్రత్త చేస్తా. నేను కొట్టడం గిట్టడం అట్లా ఏముండదా? సార్ వాళ్ళు బాగా చదువు చెప్తారా? బాగా మంచిగా
ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ హోదాలో నేను ఇక్కడ రావడం జరిగింది. నా పేరు విజయ్ ప్రతాప్ రెడ్డి. నా పక్కన మా ఫుడ్ కమిషన్ మెంబర్ కృష్ణకిరణ్ గారు, జకంపూడి కృష్ణకిరణ్ గారు. సార్ది అమలాపురం ప్రాపరు, నాది కడప ప్రాపరు. మేము ఇలా జిల్లాలన్నీ తిరుగుతూ వెల్ఫేర్ హాస్టల్స్, అలాగే అంగన్వాడీ సెంటర్స్, తెలుసు కదా అంగన్వాడీ, ఎండిఎం మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి, అలాగే సివిల్ సప్లైస్ ₹1 బియ్యం వస్తాయి కదా, రేషన్ బియ్యం, అవి వాటిలో ఏమైనా అవకతవకలు ఉన్నాయా, ఇట్లా ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తూ ఉంటాం. మొత్తం ఏమైనా చేర్పులు మార్పులు చేస్తూ ఉంటాం వాటిలో. అర్థమవుతుందా? మీరు అన్నిటికీ ఎస్ఆర్ అని చెప్పకుండా ఏదైనా ప్రాబ్లమ్స్ కూడా చెప్పాలా. ఇక్కడుండే మేమేమన్నా మీ వార్డర్లను వాళ్ళని అంటామని అనుకుంటా ఉన్నారేమో. అంటాం వాళ్ళని కూడా, కానీ మాకు తెలిస్తే సమస్య వాళ్ళు కూడా చేయలేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కిచిడీ నచ్చలేదు, ఫర్ ఎగ్జాంపుల్ దానికి వాళ్ళేం చేయలేరు, మెనూ ప్రకారం పెట్టేవాళ్ళే వాళ్ళు. అప్పుడు మేము ఓవరాల్గా కిచిడీ మార్చేదానికి స్టేట్ లెవెల్లో ప్రయత్నం చేస్తాం. అట్లా అర్థమవుతుందా? అన్నిటికీ ఏదో అన్నిటికీ ఎస్ఆర్ అనేది కాకుండా కొంచెం మాకు మీ దగ్గర నుంచి ఆన్సర్స్ రావాలి కరెక్ట్గా. వస్తేనే మేము ఎవరండి ఇన్ఛార్జ్, ఎవరండి ఇక్కడ ఈ భోజనాలు చూసుకునే ఇన్ఛార్జ్, రండి ఇక్కడ రండి, ఇక్కడ రండి, ఇక్కడ కూర్చోండి. వంట చేసేవాళ్ళు, వంట వాళ్ళమ్మా ఎంతమంది ఉన్నారమ్మా? 5 ఉన్నారా ఇప్పుడు? ఇక్కడ ఉన్నారయ్యా? ఉండండి, అక్కడే ఉండండి, చెప్తా. మీ పేరండి? వెంకటరమణ. కూర్చో అమ్మా. వంట వండేవాళ్ళు ఇడ్లీలు కొంచెం గట్టిగా చేస్తా ఉన్నారయ్యా. ఎందుకు గట్టిగా అవుతా ఉన్నాయి అనేది ఆలోచించండి మీరు. ఇడ్లీలు చాలా గట్టిగా అవుతున్నాయమ్మా. దాంట్లో చట్నీ కూడా రుచికరంగా ఉండడం లేదు. పోపు పెడుతున్నారా, ఏమంటారు దాన్ని? తాలింపు. తాలింపును మీరు తాలింపు వేరే కడాయిలో చేసి దీంట్లో వేస్తారు కదా, అట్లా కాదు. మీరు కొంచెం పెద్ద గిన్నె తీసుకొని తాలింపు చేసి ఈ చట్నీని దాంట్లో పోయాలి. అర్థమవుతుందా? అప్పుడు ఆ పచ్చి వాసన అనేది కొంచెం ఉడకనియాల. కొంచెం పెద్ద పని అనేది, ఎక్కువ మంది ఉంటారు కాబట్టి పెద్ద గిన్నె ఉంటుంది. మీరు ఒక బకెట్ చేసి 4 బకెట్ నీళ్లు పోస్తా ఉన్నారు చట్నీలో. జరిగేది ఇది, మాకు తెలుసు అది. ఏమండి వెంకటరమణ గారు, నాకు చెప్తే ఎట్లా ఇవన్నీ? అర్థమవుతుందా? మీరు అంటే మీకు క్యాలిక్యులేషన్ ఉందండి, మీ దగ్గర లేకపోతే మేము ఇస్తాం లిస్టు. ఒకటి ఆయన ఫోటో తీసి ఆయన వాట్సాప్ పెట్టు. ఏ పిల్లోనికి ఎన్ని గ్రామ్స్ ఇవ్వాలా అనేది మా దగ్గర లిస్ట్ ఉంటుంది. ఆ ప్రకారం రావాలి. కానీ ఉన్నకాడికి బకెట్లు నీళ్లు పోసి ఏదో నీళ్ళ చట్నీ ఉన్నకాడికి పోయొద్దండి. అట్లా కొంచెం జాగ్రత్తగా చేయాలమ్మా, లేదంటే ఇంటికి పోతారు మీరు. మార్చుకుంటాం మేము వేరే వాళ్ళు. అర్థమవుతుందా? ఎందుకు ఇడ్లీ గట్టిగా అవుతున్నాయి? కొంచెం జాగ్రత్త మనసు పెట్టి చేయాలమ్మా బాబు. నువ్వు పిల్లోడివి, నీ పిల్లలు కదమ్మా. అమ్మా మీ కన్న పిల్లలతో సమానం అమ్మా. కొంచెం మంచిగా చేసి పెడితే వాళ్ళు ఆనందంగా ఉంటారు. వాళ్ళు ఆనందంగా ఉంటే మిమ్మల్ని బాగా, మాకు వంట వండే వాళ్ళంతా బాగా ఆరోగ్యంగా ఉండాలని దేవుడిని కోరుకుంటారు. అవి బాగుంటుంది, గౌరవం ఉంటుంది. అర్థం చేసుకోవాలి అదంతా మీరు. పూరీ కర్రీ కొంచెం ఉప్పు కష్టంగా వస్తూ ఉంది, కొంచెం టేస్ట్ చేయండి మీరు చేసేటప్పుడు. ఏదో ఏదో పశువులు చేసినట్టు చేయొద్దండి. చూడండి, ఈరోజు వెంకటరమణ చాలా, ఈరోజు కొంచెం బియ్యం ఉంది అన్నం. కడుపు నొప్పి వస్తుందండి పిల్లలకు, తమాషాలు కాదు. ఎంత వేస్టేజ్ చేశారు చూడండి. ఇక్కడ ఎందుకు ఇంత వేస్ట్ అవుతా ఉంది? బాగుండకపోవడం. వాళ్ళు కడుపులు మార్చుకుంటా ఉన్నారు మీరు చేసే పనులకు. మీరు గంజించండి సార్. మీరు మాకు చెప్తేట నేను వండి చూపిస్తా ఒక రోజు కావాలంటే. నీకు ఏమనుకుంటా ఉన్నావు? గంజించాలండి, గంజించాలా. గంజించకపోతే ఇట్లే ఉంటుంది. గంజించాలా ఖచ్చితంగా. కొంచెం కొత్త బియ్యం లైట్గా ఉంటాయి కాబట్టి గంజించాలి మీరు. అన్నం అట్లా పెడితే పిల్లలు కడుపు నొప్పి వస్తుందమ్మా. మీరు తింటున్నారా ఇదే? మీకు రావడంలో కడుపు నొప్పి? నేను తిన్నా, నాకు వస్తుంది ఈరోజు రాత్రి ఖచ్చితంగా. బియ్యం ఉంది, డౌటే లేదా అన్న నాకు. లేదండి బియ్యం ఉంది, చూడండి మీరు కావాలంటే తెచ్చి, ఇప్పుడు తెచ్చి చూడండి బియ్యం ఉందో లేదో ఒత్తి. ఇంత వేస్ట్ చేసినారంటే మీకు అర్థం కావడం లేదా? మీరు బహు తెలివిగా సమాధానం చెప్పారు మీరు. సార్ మేము బ్రాయిలర్లో వేసి పప్పు ఉడకిస్తామని. బాయిలర్లో వేసి ఉడికడం కాదు, శనగపిండి కలుపుతా ఉన్నారు మీరు పప్పులో. మీ మనసాక్షి తెలుసు. ఏమ్మా ఏం తమాషాలు ఉందా మీకు? వాళ్ళు చెప్పడము మీరు చేయడము. ఏమయ్యా పోతావు నువ్వు, దినం సాయంత్రం ఇంటికి పంపిస్తాను నేను.
ఏమన్నా అనుకుంటాడా మనం? శనిపిండి అనే కలిపేది, సంపండి వాళ్ళని విషయం పెట్టి సరిపోతుంది. ఏమయ్యా పప్పులో శనగపిండి కలిపేది చిక్కదనం కోసం? నాకు ఏం కథ చెప్పావు నువ్వు రాగానే? బాయిలర్లో బాగా ఉడికిస్తాం సార్ అని. ఏమంత కళ్ళు మాకేమి పోయినాయా? అర్థం కాదు మాకు ఆ మాత్రం. శనగపిండి కలిపేది ఏంటండి? మనుషులకు చేసినట్టు చేయండి, జంతువులు చేసినట్టు చేయొద్దండి పాపం. అవి నోరు లేని మృగాలవి, జంతువులు. అవి ఏం మాట్లాడవు, తింటాయి. వీళ్ళు పిల్లలు పండి పాపం. ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉన్నారు? చెప్తా ఉన్నా మీకు. మళ్ళా వస్తాం, 1 monthలో వస్తాయి ఈ హాస్టల్కి. నేను మళ్ళా ఈ హాస్టల్ పిల్లలకు నా వాట్సాప్ నెంబర్ ఇచ్చిపోతున్నా ఇప్పుడు నేను. సార్ మీకు చెప్పిపోయినా అదే విధంగా జరుగుతూ ఉంది అనే కంప్లైంట్ వస్తే మటుకు ఖచ్చితంగా నీ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటాం మేము. ములాజే లేదు అక్కడ, వేరే ఛాన్సే లేదు. చెప్తున్నా మీకు, మీ ఇష్టం. అట్టి పనులు బాగా పాడవుతున్నాయి, అట్టి పనులు బాగా పాడైనట్టిస్తున్నారు మీరు. కొంచెం చూడండి, కొంచెం జాగ్రత్తగా, కొంచెం కేర్ఫుల్గా అట్టి పనుల విషయంలో. పలావ్ కూడా టేస్ట్గా ఉండడం లేదు మధ్యాహ్నం పూట, ఆదివారం. కిచిడి కొంచెం ముద్ద అవుతుందమ్మా. కొంచెం కిచిడి చేసే దాంట్లో కూడా పద్ధతి ఉందమ్మా. కొంచెం మనసు పెట్టండి మీరు. మీ ఇంట్లో చేసుకునేట్టు చేసుకోవాలా? 4 మనుషులు పెట్టి మీకు ఇది చేస్తా ఉంటే ఆ మాత్రం చేయకుంటే ఎట్లమ్మా? చికెన్లో కూడా కొంచెం శనగపిండి కలుపుతా ఉన్నారు గ్రేవీ కోసం. అన్నీ తెలుసు మాకు. ఒక మెతుకు పట్టుకొని చెప్తాం మీ హాస్టల్ కథ. అన్నమంతా పిసుకాల్సిన అవసరం లేదు. మీ ఇష్టం. స్పెషల్ యాక్ట్ ఇది మాది. ఫుడ్ కమిషన్ అనేది ఒక కోర్టు పరిధి, జ్యుడిషియల్ పరిధి. జైలుకు పంపిస్తా అందరినీ. ఊరికి ఏదో ఉద్యోగాలు తీస్తారనుకుంటా అన్నారేమో. వేరే విధంగా ఉంటుంది వ్యవహారం. పిల్లలండి వాళ్ళు, చిన్న పిల్లలు వాళ్ళు, పాపం నోరు లేని పిల్లలు వాళ్ళు. గట్టిగా ఏమైనా చెప్తే ఇబ్బందులు వస్తాయేమో, మళ్ళీ తిడతారు అరుస్తారని ఎన్నో భయం. వాళ్ళు ఏదంటే అది ఊరికి పెడతా ఉన్నామని అలుసుగా చూస్తా ఉన్నారా? మీరే ఊరికి పెట్టడంలే, ప్రభుత్వం పెడతా ఉంది. ప్రభుత్వం వాళ్ళకు ఒక హక్కు కల్పించింది, ఒక రైట్ ఇచ్చింది వాళ్ళకు. మంచి భోజనాలు ఇవ్వాలా, మెనూ ప్రకారం వడ్డించాలని. అండి బాయిల్డ్ ఎగ్స్ అండి, మీరు ఎవ్రీడే బాయిల్డ్ ఎగ్ ఉంది. ఒక్కరోజు మీరు మెనూలో లేని విధంగా కొంచెం ఉక్కిరి చేసి పెట్టాలా బాయిల్డ్ ఎగ్ ఒక్క పూట. ఎన్నిసార్లు ఇస్తారు ఎగ్? 6 ఒక్కసారి మధ్యలో. ఇది మా రిక్వెస్ట్. ఫుడ్ కమిషన్ తరఫు నుంచి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఈ పద్ధతులు మారలేదంటే మటుకు మేము చాలా డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటామండి. పెరుగు బాగుంది, మధ్య కొద్దిగా పుల్లగా ఉంటా ఉన్నాయి, అది కొంచెం మేనేజ్ చేయండి. చూడండి, పెరుగు చాలా బాగుంది అందరూ చెప్పారు మాకు. కూరలు కూడా కొంచెం మార్చాలా, కొంచెం జాగ్రత్త చేయండి అమ్మా. మీకు వాళ్ళు చెప్పినట్టు చెప్తే మీరు పోతారు, వాళ్ళు పోతారు, మీరు పోతారు. తల్లి వాళ్ళు శనగపిండి కలపండి, శనగపిండి కలపడం విషయం కలపండి, సరిపోతుంది. ఏ పీకులాటలేంగా. ఎన్ని జాగ్రత్త చేయాలండి వెంకటరమణ, కొంచెం అర్థం చేసుకోవాలండి మీరు. దేవుడు అనేవాడు ఒకటి చూస్తా ఉన్నాడు. వాళ్ళ కడుపులు కాలిస్తే వేసి ఏంచుతాడు. మీకు ఎన్హాన్స్ చేయబోతా ఉన్నాం. ఒక 2 months మీ మెస్ ఛార్జెస్ పెరుగుతాయి, ఖచ్చితంగా పెంచుతాం. అప్పుడు ఇంకా మీరు మంచిగా చేయొచ్చు. కొంచెం డబ్బులు అడ్జస్ట్ కావడం లేదు, మాకు తెలుసు ఆ బాధలు కూడా. కానీ కొంచెం మీరు కూడా ఉన్నదాంట్లో తగ్గించి పెట్టండి. పప్పు ఎన్ని గ్రాములు వేసేది అన్ని తెలుసు మాకు. ఆయిల్ ఎంత వాడాల్సింది రోజుకు, ఎన్ని డీటెయిల్స్ అన్ని ఉన్నాయి. పెట్టావా? చూడండి మీరు, అవన్నీ మీ దగ్గర ఉంటుంది. అది అయినా కానీ చూడండి. ఒక్కొక్క పిల్లోనికి 20 grams దాలు పర్ డే. ఇప్పుడు 20 grams వస్తే ఏందండి? అవును, మార్నింగ్ 5-6 కేలు, సాయంత్రం 5-6 కేలు. సాంబార్ 5-6 కాదు, 2 కేలు లేదు దాంట్లో పప్పు. నీ కాదబ్బా, మీరు జాగ్రత్త చేయండి. పిల్లలు, ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్కి ఒక వాట్సాప్ నెంబర్ ఉంది. ఓకే, ఆ వాట్సాప్ నెంబర్ మీకు స్లిప్ ఇచ్చి పెట్టాను, చదవండి. దాని మీద ఉండే వాట్సాప్ నెంబర్. చాలా మంది దగ్గర లేదు కదా, కొంచెం ఎన్నికెళ్ళండమ్మా. అక్కడ పోస్టర్ వేసారు చూడండి, ఆడ ఎంట్రన్స్ కాడ, దాని మీద ఉంటుంది నెంబరు. ఆ పోస్టర్ ఎవరు చించినా కానీ ఇంటికి పంపిస్తా. ఈ నుంచి పిల్లలైనా సరే, పెద్దోళ్ళైనా సరే, ఎవరైనా సరే. అట్లాంటివి ఒక 3-4 వేసాం మేము అక్కడక్కడ. ఆడ నెంబర్ ఉంటుంది 9490. చెప్పండి, 5551. నేను చెప్తా, మీరు పడకాల. 9490 55 111 9490 55 111. చూడకుండా మీరు చెప్పాలా? ఓకేనా?
గుర్తుపెట్టుకుంటారా? మీ నోట్బుక్స్ అందరు రాసుకోండి. మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అన్నా కానీ మాకు కంప్లైంట్ పెట్టండి. మీ ఇంటికి పోయిన తర్వాత మీ నాన్న అమ్మ వాళ్ళ ఆండ్రాయిడ్ ఫోన్లలో నుంచి. మీరు రేపు క్రిస్మస్ ఊరికి వెళ్తారు కదా, 3 రోజులు క్రిస్మస్కి వెళ్తారు కదా. ఈ క్రిస్మస్ లోపు మీకు నేను చెప్పినట్టు సక్రమంగా ఇక్కడ భోజనాలు రాకుండా ఉంటే మటుకు మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. ఫలాని లక్ష్మీపురమా, లక్ష్మీ నరసింహాపురం నుంచి అంబేద్కర్ గురుకుల పాఠశాల నుంచి మేము మెసేజ్ పెడుతున్నాం సార్. మీ పేరు కూడా అవసరం లేదు, నాకు ఏం అవసరం లేదు. మీ నెంబర్ కూడా మేము క్రాప్ చేస్తాం, మీ నెంబర్ కూడా తీసేస్తాం ఎక్కడి నుంచి వచ్చింది అనేది. అర్థమవుతుందా? ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎవరు ఏమన్నారు మిమ్మల్ని ఎవరైనా ఏమన్నా అంటే మేము ఉంటాం వెనకాల. ఫుడ్ కమిషన్ అనేది ఉంటుంది, ఒక కోర్టు మాది, ఒక జడ్జి, మేము ఒక జడ్జి లాంటి ర్యాంక్ మాది, సుప్రీంకోర్టు జడ్జితో సమానం. అర్థమవుతుందా? ఇవన్నీ కూడా మేము జాగ్రత్త చేస్తాం. మీ హక్కులు ఎవరు హరించేదానికి అధికారం లేదు. ఆ విధంగా ఎవరైనా హరిస్తే కనుక మీ వెనుక ఫుడ్ కమిషన్ అనేది ఒకటి ఉంటుంది. తీవ్రమైన పరిణామాలు జరుగుతాయి. రేపు మీ జిల్లా కలెక్టర్గా చెప్తాం మేము, ఇట్లా జరుగుతూ ఉంది సార్, జాగ్రత్త, పేపర్లకు వస్తాయి, మేము యాక్షన్ తీసుకుంటే మీకు కూడా చెడ్డ పేరు వస్తుంది అని చెప్పి సార్ వాళ్ళకు కూడా చెప్తాం మేము. అర్థమవుతుందా? కాబట్టి మీరు సంతోషంగా ఉండండి. ఏ ప్రాబ్లం వచ్చినా ఎప్పుడైనా సరే మీరు వాట్సాప్ చేయొచ్చు. మీ తల్లిదండ్రుల ఫోన్లలో నుంచి ఎవరు చేసినారనేది ఎవరికి చెప్పాం మేము, ఎవరు చేశారనే విషయం ఎవరికి చెప్పాం. ఆ విషయంలో మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ నుంచి ఎన్ని కంప్లైంట్లు వస్తే అంత త్వరగా మీ సమస్య జరుగుతుంది. అర్థమైందా? వాటర్ ప్లాంట్ ఉంది ఇక్కడ, అన్ని అక్కడే తాగుతున్నారా నీళ్లు? ఖచ్చితంగా అక్కడే తాగండి. పని చేస్తుంది అది? చెప్పండి. ఎందుకంటే ఈ కలుషితం వాటర్ ఇక్కడ ఎక్కువ, ఎందుకంటే ఆక్వా కొంచెం బంక ఉంటుంది కాబట్టి ఈ కలుషితమైన నీళ్ళు అది ఎప్పుడు దగ్గులు వస్తూ ఉంటాయి. కుకింగ్ కూడా అదే వాడుతున్నా. వెరీ గుడ్. కొంచెం రైస్ అమ్మా, ఆ రంధ్రాలు ఉండే గిన్నెలు ఉన్నాయా, వాటిలో వంచాలయా, బరువు అవుతుంది అది కొంచెం, కానీ బరువు అయినా వంచాల్సిందే. దాంట్లో మీరు బరువు అని చెప్పేసి అట్టే దించేస్తారు, దానివల్ల ఉడకడం లేదమ్మా. నేను ఓపెన్గా చెప్తున్నా, ఎంత దాదాపు ఒక 25% పడేశారు పిల్లలు తినలేక, ఎందుకంటే గట్టిగా ఉంది. నేనే తిన్నా. కాబట్టి సీరియస్గా ఉంటుంది యాక్షన్. బాబు మీరు హ్యాపీగా ఉండాలా, సంతోషంగా ఉండాలి. ఇక్కడ మీకు ఏ ప్రాబ్లం వచ్చినా మాకు మెసేజ్ పెట్టండి. అయితే పైన అడ్రస్ పెట్టాలి నీట్గా. ఫలాని రామనరసింహాపురమా, లక్ష్మీ నరసింహాపురం నుంచి గురుకుల పాఠశాల, అంబేద్కర్ గురుకుల పాఠశాల నుంచి పెడుతున్నాం సార్. చాలు, అది చాలు. పైన అడ్రస్, కింద ప్రాబ్లం. ఈ విధంగా మీరు చెప్పినారు సార్. అయినా కానీ మాకు అదే విధంగా పెడతా ఉన్నారు, శనగపిండి కలుపుతా ఉన్నారు, ఉప్పు కషం వస్తా ఉంది, 4 బకెట్ నీళ్ళు పోసి చట్నీలో, ఒక బకెట్ చట్నీలో 4 బకెట్ నీళ్ళు పోస్తాం. ఇవన్నీ ఏమైనా సరే పెట్టేయండి. మంచి తెలుగులో పెట్టండి, ఇంగ్లీష్లో పెట్టండి, మీ ఇష్టం. మెసేజ్ పెట్టినారంటే మేము యాక్షన్ తీసుకుంటాం. సీరియస్ యాక్షన్ ఉంటుంది. మీరు వాళ్ళను శిక్షించడం వల్ల మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందనే ఒక ఇది, అంతే తప్ప వాళ్ళ మీద మాకేం పగ కాదు. అర్థమవుతుందా? అవి డబ్బులు కూడా కొద్దిగా మనకు సరిపోలేని పరిస్థితి ఉంది. దాన్ని కూడా వితిన్ 2 months లో ఇంక్రీజ్ చేస్తాం, చేయబోతా ఉంది ప్రభుత్వం. మేము చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా పెంచండి. మెనూ ఛార్జెస్, మన మెస్ ఛార్జెస్ సరిపోవడం లేదు పిల్లలకు, దానివల్ల ఇబ్బంది పడతా ఉన్నారు. చికెన్ హై రేటు పెరిగింది, కొన్ని రేట్లు పెరిగాయి అన్ని అని చెప్పి. చికెన్ కూడా కొంచెం బాగా చేయాలమ్మా, బాగా ఉడకనియండి. పలావ్ కొంచెం డాల్డా తక్కువ వస్తా ఉన్నారు, రుచి రావడంలే. ఆ పలావ్లో కొంచెం డాల్డా కొంచెం వేయాలా మంచిగా, కొంచెం కొత్తిమీర మంచిగా చల్లాలా. ఇవన్నీ కూడా ఓకేనా? బాగా చదువుకుంటారా? ఇంకా ఖచ్చితంగా నేను మా కిరణ్ సార్ ఇక్కడే దగ్గర అమలాపురంలో ఉంటాడు, ఎక్కువ రాజమండ్రికి వస్తూ ఉంటారు, హాస్టల్కి వస్తాడు. ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ ఉంటుంది. కాబట్టి మీరేమి యాండో లోపల ఉందిలే, ఎవరు మమ్మల్ని పట్టించుకునే నాదు లేడు అనుకోవద్దు. థర్డ్ ఐ అంటే 3వ కన్ను ఫుడ్ కమిషన్.